ప్రజలారా, గ్రామ ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు మన కోసం చనిపోయాడు, మన కోసం తిరిగి లేచాడు. అలాగనే ఆయన తిరిగి రెండవసారి రానయ్యున్నాడు. ఎవరైతే సత్యాన్ని గ్రహించి యేసుక్రీస్తు ప్రభు నామముందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా ఆయన రెండవసారి వచ్చినప్పుడు వారందరినీ ఆయన తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. మీరేమి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, లేకపోతే ఏదైనా చేయాలన్న అవసరం లేదు. కేవలము యేసునందు నమ్మిక మాత్రం ఉంచితే మీరు మీ కుటుంబము రక్షించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఒక ఆయన ఇంట్లో ఆయన భోజనానికి కూర్చొని ఉన్నాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు వెనక భాగమునకు వచ్చి ఆమె కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభు పాదాలు తుడిచింది. అక్కడున్న పెద్ద పెద్ద డబ్బులు ఉండే వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇదిగో ఈమె పాపాత్మురాలైన స్త్రీ, ఏ విధముగా ఈయన పాదాలు పట్టుకుంటుండే గమ్ముగా ఉన్నాడు అని ఆ పక్కన ఉన్న డబ్బు కలిగిన వారు అని మాట్లాడుతుంటే యేసుక్రీస్తు ప్రభు వారి అంతరంగములు ఎరిగి వారి మనస్సు ఎరిగి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరైనా వచ్చినా సరే, ఎంత ఘోర పాపము చేసిన వారు వచ్చినా సరే, వారి పాపములు ఆయన రక్తముతో కడిగివేయబడతాయి. ఆయన మహాఘోర పాపములనైనా కూడా క్షమించగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అందుకని ఈ మాటలు విన్న ప్రజలారా, ఆ పాపాత్మురైన స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. ఆమె పాపాలు పోగొట్టుకునింది. మీరు ఎవరైనా సరే ఏమి పాపము చేస్తున్నా సరే ఆ పాపాలు క్షమించగలిగిన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయామయుడైన యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంతకి మీరు వచ్చినా కూడా ఆయన మీ పాపములు కూడా క్షమించి మీ సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని పవిత్రులుగా యేసుక్రీస్తు ప్రభు తయారు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆయన నామములో శక్తి ఉన్నది. యేసు నామములో గొప్ప విడుదల ఉన్నది. దేవుని పిల్లలారా, ఈ మాటలు ఉన్న ప్రజలారా, మీరందరూ యేసయ్యని నమ్ముకోవాలి, మీరు మీ కుటుంబాలు రక్షించబడాలని ఇదిగో మేము కొద్దిగా మాటలు తెలియజేసి మేము మా గృహాలకి మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా మీరు తెలుసుకోవాలంటే ఎక్కడైనా దగ్గరలో మందిరం ఉంటే మందిరానికి వెళ్ళండి. అక్కడ మీకు అనేక విషయములు, దేవుని విషయాలు తెలియజేయబడతాయి. మీకు ఇష్టం వచ్చిన వారు కళ్ళు మూసుకోండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను.